ప్రవర్తన చూసి నా తండ్రిని ముందు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుంటాడు యేసుప్రభు. నీకు ఎంతమందికి ఉంది చచ్చిపోతే వీళ్ళందరినీ చూద్దామని? చెప్పండి. నేను చచ్చిపోతే వీళ్ళందరినీ చూడాలయ్యా అని ఎంతమందికి ఆశ ఉంది? నేను మా పాస్టర్ గారు అంటాను, నేను ఖచ్చితంగా ఏలియని చూడాలి. నాకు కోరిక ఉంది అంటే ఈ భక్తులందరినీ పక్కన పెడితే నేను ఏలియని చూడాలి. ఎందుకంటే దేవుడి కోసం అంత పౌరుషంగా రోషంగా మాట్లాడిన వ్యక్తి చాలా చేసినాడు. 400 బయలు ప్రవక్తలు, 800 మంది ప్రవక్తలు బయలు ప్రవక్తలు అందరూ కలిసి వీళ్ళందరికీ ఛాలెంజ్ చేయాలంటే మామూలు సహాయం కదా కావాలి, దేవుడి సహాయం కావాలి. ఇంతమందికి ఛాలెంజ్ చేసిన ఒక్కడు ఎవరి మీద ఆధారపడి జీవించాడు? దేవుడి మీద. అటువంటి భక్తిని చూడాలని నాకు ఆశ ఉంది. ఆ భక్తుని చూడాలంటే నేనేం చేయాలి? సెల్ ఫోన్ యూట్యూబ్లో కొట్టేస్తే కనపడుతుందా? ప్రతి ఒక్కరికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది. వంట రాకపోతే యూట్యూబ్ ఆన్ చేస్తాను. గొడవలాడడానికి యూట్యూబ్ ఆన్ చేయండి రాదు. నేను ఎలా గొడవడాలి కొట్టండి యూట్యూబ్లో రాదు. వస్తుందా? నేను మా ఆయనతో ఎలా గొడవడాలి కొట్ట సెర్చ్ చేయండి రాదు. నేను ఎలా దొంగతనం చేయడం రాదు. మంచి విషయాలు వస్తాయి ఏమో. కనుక ప్రియమైన వారలారా, ఒకసారి బైబిల్ సెర్చ్ చేయండి. ఏం చేయాలి? బైబిల్ని సెల్ ఫోన్గా సెర్చ్ చేయవలసింది. బైబిల్ సెర్చ్ చేయండి. వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనకి చెప్పిన మాట ఆజ్ఞను పాటించాలి. పాటించినప్పుడే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాం. ఇందులో 3 ఆశీర్వాదాలు అబ్రాహాముకి ఇచ్చాడు దేవుడు. మనకి ఆజ్ఞలు కావాలా వద్దా? ఆజ్ఞ అంటే ఇచ్చినది ఒకటి ఆజ్ఞ అయితే పొందుకునే ఆశీర్వాదం చాలా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు బాగా పాటించాలి. మనం చదవండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. ఈ రోజు దేవుడు మీకు ఏమి చెప్పాడో, ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానమును మనం పొందుకునే ముందు ఈ వాగ్దానంలో ఒక వాక్యం రాయబడి ఉంది. అదేంటంటే, నీతో వాదించి వారు మాయమై నశించిపోదురు అన్నది. ఈ మొదటి వాగ్దానం, నీతో వాదించి వారు మాయమై నశించిపోదురు అని ఉంది. ఇప్పుడు నేను దేవుని మాట వినాలా, లోక మాట వినాలా? చెప్పండి. నాతో వాదించి వారితో నేను గొడవాడితే ఈ వాగ్దానాన్ని దేవుడు తిరగేసేస్తాడు. నాతో గొడవాడినప్పుడు నేను దేవుడితో మాట్లాడితే వాగ్దానాన్ని పైకి లేపుతాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. నిన్నెవరైనా టచ్ చేస్తే నాకు ఎక్కడ ఏలు పెడతాడు తెలుసండి? కట్టులో ఏలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. కట్టులో నలుసు పడితే భరించలేము. అటువంటిదట మనతో ఎవరైనా వాదిస్తే, మనతో ఎవరైనా గొడవ పడితే మనం చేయవలసింది మొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఏమనగా దేవునికి మహిమ కలుగునుగాక. నీ దగ్గర పరిగెట్టి వచ్చి నాన్న బుద్ధులు తిడతానని చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక అని ఒకటే మాట. ఆడు నోరు బెక్క చచ్చిపోతుంది. నేను తిడుతుంటే పిచ్చోడు ఇట్లా దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడని ఆడికి మెంటలు వచ్చేదని చెట్టడు ఇట్లా వెళ్ళిపోతుంది. అనగల మనం, నా తడాక తెలుసా, నా సైన్యం తెలుసా, నేనెవరో తెలుసా, నేను ఎక్కడి నుంచో తెలుసా. ఒక ఆమెట విదేశాల నుంచి ప్రయాణం వస్తూ ఎయిర్పోర్ట్లో వచ్చి వస్తుందట. వస్తుంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తారంటే ఆమెను పరీక్షిస్తారు. మన ఆ ఉద్యోగంలో మరి రాజుగారికి తెలుసు బాగా, ఎందుకంటే ఆయన మరి ఆర్మీలో పనిచేశారు కాబట్టి దాని యొక్క సారాంశం తెలుసు. మాకు తెలుసు, మేము వెళ్తున్నా వస్తున్నాం కాబట్టి. స్టేషన్లోకి వెళ్ళిపోతే మనం ఎవరు చెక్ చేయడు. చేస్తారా? మన బ్యాగ్ కట్టుకొని మనకు పోవచ్చు. బస్సులో మనకు ఎవరు చెక్ చేయడు. విమానంలోకి వెళ్తే చెక్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బాంబే అయితే అందరూ పోతారు. అసలు చాకు కానీ బ్లేడు కానీ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. స్క్రూ డ్రైవర్ టెస్టర్ కూడా మనం తీసుకెళ్ళినవాడు అందరూ. ఏమి అనమాట, కాలికి తీసుకున్న బట్టలతో చేతిలో ఉన్న మనీతో మాత్రమే ఫ్లైట్లను ప్రవేశించవచ్చు. నేను విలువైన గొడ్డలు, బంగారం గొడ్డలు కొనాలని చెప్పి లోపలికి వెళ్ళకూడదు. ఒక ఆమెట ఆ ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఆ సెక్యూరిటీ దగ్గర నుంచి ఉంటా చెక్ చేద్దాం, బాగా అమ్మని చెక్ చేయాలంటే ఆ అమ్మందంట, నేను ఎవరో తెలుసా అన్నట. ఆ సెక్యూరిటీ ఉద్యోగం చేసినారు.
అంటే ఈ సెక్యూరిటీ ఉద్యోగం చేసిన ఏమంటే తెలుసండి, ఈమె ఎవరో ఈమెకి తెలియదంటారా పక్కన పక్కన చెప్పాడు. హల్లెలూయా. నేను ఎవరో తెలుసా అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరో నీకు తెలియదు అని అర్థం. ఈమె ఎవరో ఈమెకి తెలియదు, మెంటల్ కండిషన్లో ఉంది, కనుక పక్కన కూర్చోబెట్టని చెప్పండి. ఈరోజు మనం ఆ మాట మాట్లాడవలసింది. నువ్వెవరో తెలుసా అన్న మాట అనుకున్నప్పుడు నేను దేవుని బిడ్డను తెలుసా అని మాట్లాడడం నేర్చుకోండి. మొదటిగా ఎలాగ నేను ఎవరో తెలుసా అని గొప్పతనం కాదు, నేను దేవుని బిడ్డను నీకు తెలుసా అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి చెప్పండి, నేను దేవుని బిడ్డనమ్మా, నోరు పారేసుకున్న జాగ్రత్త అని చెప్పండి. అంతేకాని వాళ్ళతో సమానంగా మాట్లాడకండి. వాగ్దానం మనం పొందుకొని ఒకే ఒక మాట ఏంటంటే తగ్గింపు జీవితం కావాలి. యేసు ప్రభు వారు కూడా ఆ తగ్గింపు జీవితంతోనే పునరుత్థానం వేసాడు. హల్లెలూయా. ఆయన అక్కడ ఉండాలి. మనం చదువుకున్న వాక్యంలో దేవుడి యొద్దకు వచ్చి తిని దేవుడు చెప్పింది నేను చేశాను, తిరిగి నేను దేవుని యొద్దకు వెళ్తాను. ఎందుకన్నాడైనా ఆయనకి నేర్పించింది నేర్చుకున్నాడు, మనం నేర్పించింది విడిచిపెడతాం. అందుకని ఆ భూమిని స్వతంత్రించుకోలేము. మోషేతో అన్నాడు దేవుడు, వాగ్దాన భూమిని ఎదురుగా చూపిస్తున్నాను కానీ 100 అడుగు పెట్టలేవు అన్నాడు. అయినా ప్రయాసపడుతుంది. ఏం చేశాడు? మాట్లాడరా బాబు అంటే కొట్టాడు రాయి. రాజుతో మాట్లాడితే రాయట నీరుస్తుంది చెప్తే ఈ ద్రోహులారా కోప పడిపోయి చిరాకు పడిపోయి కర్రను తీసుకొని రాయిని కొట్టాడు. దేవుని హృదయాన్ని టచ్ చేసింది, కొట్టేశాడు దేవుడు. నేను ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాం మోషే. అందుకనే ఆ 38వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నువ్వు వాగ్దాన భూమిని కళ్ళ ముందు చూపిస్తున్నావు ఇదందరికీ, కానీ అందులో మీరు అడుగు పెట్టలేదు. అంటే పాప అంతవరకు వెళ్ళడానికి కష్టపడ్డాడు. 40 సంవత్సరాల అరణ్యవాసం చేశాడు. అమ్మ మన్నాను కురిపించాడు. రాత్రి పగలు కూడా చక్కని వెంట దెబ్బ వడదెబ్బ తగలకుండా అందరినీ కాపుదల కాశాడు. ఇన్ని లక్షల మంది నడిపించాడు. ఎవ్వరికీ రోగం లేదట, జ్వరం లేదట, పట్టం ఆయలేదట. ఎంత అద్భుత కార్యాలు చేశాడు మోషే. ఆ బాధకరమైన విషయం, అది తెరుచుకోకపోతే బాధపడ్డాడు. ఆ అడుగు అక్కడ చూశాడు, అక్కడికి వెళ్ళి మార్పించాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాడంటారా మోషే? చెప్పండి, వెళ్ళాడంటారా? ఆ 2 విషయాలు మోషే ఎల్లలేడుని బైబిల్ గ్రంథం నిర్ధారిస్తుంది. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన మోషే జీవితంలో కోపము, రెండోది ద్రోహులారా అని సంబోధించాడు. బిడ్డలందరినీ, శ్వాసలందరినీ కూడా, ఆ సైన్యమంతా కూడా ద్రోహులారా అన్నారు. ఈ 2 మాటల విషయంలో దేవుడు హృదయాన్ని ఒప్పించాడు. కనుక ఆయన స్థానము లేదు అని మనం నమ్మొచ్చు. ప్రియమైన వారలారా గమనించుకోండి, ఆజ్ఞను పాటిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. నిర్మాకాండము 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వాక్యం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించినను రప్పించుటకును ఈ ఆకారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ముందు మన నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే మొదటిగా ఆలోచించేది వాగ్దానమే. ఈ సంవత్సరం వాగ్దానం దేవుడు నాకు ఏటిస్తాడో అని ఆలోచిస్తాం. ఈ సంవత్సరం వాగ్దానం నాకు ఏంటి, దేవుడు నాతో మాట్లాడుతాడో అనుకుంటాం. అనుకున్న ప్రకారంగా జరగాలి అంటే ఆజ్ఞను పాటించాలి. వాగ్దానం మీద విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 16 వచ్చి చదువుకోండి. దేవుని చిత్తము నెరవేర్చాలి. ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చెప్తే అది చేస్తేనే వాగ్దానము నెరవేర్చబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? సతీష్ తమ్ముడు ఏం చేయాలి చెప్పండి. సామెత గ్రంథము 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి ఒకసారి కంటే చదువమ్మా. చదువమ్మా. 3:9 చదువు. ఈ జనులందరూ నా యొద్ద ఏదట దేవుడు చెప్పిన ప్రతి మాటను మనము దొంగిలిస్తూనే ఉన్నాం.
శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో నా మందిరములో ఆహారమునుండునట్లు ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు మీరు నా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన నన్ను అడగండి. దేవుడు చెప్పింది చేసి నన్ను అడగండి. చదువు ఇంకా. మీరు నన్ను శోధించిన ఎడల మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను ఏం విప్పి చెప్పలేట? వేరే వాళ్ళ జోబీలు కాదండి, బ్యాంకులు కాదు, ఆకాశపు వాకిట్లు ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది చేసి, మీకు చెప్పింది చేసి నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను. చదవండి ఇంకా. మీ పంటను తినివేయు. ఏంట మనకి పంట ఎక్కడి నుంచి వస్తుంది? మనకి పొలాలు లేవు. పొలాల వాళ్ళకి ధన్యం. ఏమండి, ఎవరో పండిస్తున్నారు అక్కడ. ఆ రైతు కష్టపడి వ్యవసాయం చల్లి, ఈ మధ్య వర్షాలు చాలా చేలు పడిపోయి, తెలుసా మీకు? వరి చేనులన్నీ పడిపోయి ఎంత బాధపడ్డారు అని. ఎందుకు? అకాలమైన వర్షాలు, వరదలు, తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోయారు. కనుక నేను చాలా బాధపడతాను. కానీ దేవుడు మాట ఏంటంటే, దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే మీ పంటను తినివేయి పురుగును నేను గద్దించెదను. మీ భూమి పంటను మీరు కాపలా అవసరం లేదు, దానికి కాపలాదాడు ఆయన ఉంటాడు. మీరు చెప్పింది చేస్తే ఆయన ఇజ్రాయేల్ కాయవాడు కునుకుడు నిద్రపోడు. నువ్వు నేను పడుకుంటాను కానీ ఆయన పడుకోడు. నీ ప్రాణాన్ని కాపాడడానికి 24 గంటలు డ్యూటీ చేస్తున్నాడు ఆయన. ఒక డాక్టర్ కూడా చేయడం డ్యూటీ, ఒక డాక్టర్ చేయడం డ్యూటీ, ఒక రాజకీయ నాయకుడు చేయడం డ్యూటీ, ఒక పోలీస్ చేయడం డ్యూటీ. నీ కోసము నా కోసము రక్షకుడైన యేసయ్య 24 hours into 365 days నువ్వు బ్రతికినంత కాలం దేవుడు మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ పంటను తినివేయి పురుగును నాశనం చేస్తాను. అయితే చదువు ముందుకి. అది మీ భూమి పంటను నాశనము చేయదు. ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చదువమ్మా. అప్పుడు ఆనందకరమైన ఏం చేద్దామన్నప్పుడు ఈ సంవత్సరం పంట బాగా వచ్చిందండి, ఈ సంవత్సరం కష్టం దాకా ఫలితం వచ్చిందండి, ఈ సంవత్సరం వాహనం కొనుక్కున్నామండి, ఈ సంవత్సరం వస్తువు కొనుక్కున్నామండి, ఈ సంవత్సరం చక్కని బట్టలు కొనుక్కున్నామండి, ఈ సంవత్సరం కుటుంబం అంతా సమాధానంగా ఉందండి. మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా సంతోషకరమైన వార్తలే వింటారు. హల్లెలూయా. ఒక కీడు వెనకతలే మేలు ఉంటుంది. ఆ కీడుని జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా జయించాలంటే, నీకు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి జీవించాలి. ఇచ్చిన వాగ్దానమును బైబిల్లో పెట్టేసి, పాత పుస్తకాల్లో పెట్టేసి, బీరువాలో పెట్టేసి, అమ్మ బీరువాలో పెట్టేస్తే డబ్బులు వస్తాయట. కొంతమంది వాగ్దానం బీరువాలో పెట్టేస్తుంటారు. వాగ్దానం అంటే బీరువాలో పెడితే డబ్బులు వస్తాయట. ఎక్కడెడితే అమ్మా వాగ్దానం ఎక్కడ పెట్టాలట? హృదయంలో పెట్టాలి. నీ చేతికి బాసికములుగాను అమ్మ నీ మెడకు కంఠాహారముగాను ఉండాలని. ఎప్పుడు చేతిలో చూసిన వాగ్దానం కనిపించేలాగా ఉండాలి. నువ్వు నడిచే నడక నేర్పుతుంది. ఎప్పుడు వాగ్దానం చూసిన ఒక్కసారి చూస్తే యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు ఉండాలి. వాగ్దానం గుర్తు రావాలన్నమాట. బీరువాలో పెట్టేసిన అయ్యగారు, బైబిల్లో పెట్టేసిన అయ్యగారు, ఎక్కడో మర్చిపోయిన అయ్యగారు అనకండి. బీరువాలో పెడితే డబ్బులు రావు, బీరువాలో పెడితే ఆశీర్వాదం రాదు. ఎక్కడ పెట్టాలి వాగ్దానాన్ని? హృదయంలో పెట్టి ధ్యానముగా నడుచుకోగలిగితే వాగ్దానము మీ జీవితంలో ఫలిస్తాది అని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వడం. నేను మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను దేవునికి. హల్లెలూయా. నిజం చెప్తాను, ఏ మాట ఇచ్చాను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేస్తాను, నేను మాట ఏమైనా భూమించేస్తాను. ఫాస్ట్ టైం నిద్ర వచ్చేస్తాను. పాపం అలసిపోయారు బాగా. మేమైతే బాగా అలసిపోయామండి. మా అత్తగారు చచ్చిపోయిన కానీ ఇప్పుడు కూడా అలసిపోయి ఉన్నాను. నా ఉద్యోగం ఉంటుందో పోతుందో నాకు తెలియదు, గ్యారెంటీ లేదు. ఎవరు నన్ను రమ్మంటారో పొమ్మంటారో తెలియదు. పొమ్మంటే ఎక్కడ మరి పని ఎత్తుకోడు. జోసఫ్ గారితో పాటు చేసి ఉద్యోగం ఎదుర్కొన్న శుభ్రంగా మీ ప్రార్థన నడిపించడానికి అవకాశం ఉంటుంది నాకు. ఏమమ్మా
రెండు మాటలు మీకు చెప్తాను. ఒకనొక రోజు నేను చాలా కష్టాల్లోంచి బాధల్లోంచి విదేశాలు వెళ్ళాను. ఈ మాట చెప్పిన ముగించేస్తాను. తర్వాత వాగ్దానం తీసుకుంటారు అందరూ కూడా. అక్కడ కూడా మనం రెడీ అవుతుంది కలుపుకుంటూ అమ్మా. అయితే దేవుడికి ఒక మాట ఇచ్చాను, ప్రభా నా కుటుంబం నన్ను బయటికి తోసేసింది. చిన్న పిల్లలప్పుడు ఇప్పుడు అక్షయ వందన ఎలాగున్నారో స్వర్ణ శాంతి అలాగుంటుంది. వాళ్ళిద్దరు రాగానే ముందు ఇద్దరు నాకు గుర్తవుతున్నట్టు ఇద్దరు ఎలాగున్నారో వాళ్ళిద్దరు అలాగుంటున్నారు. ఇంత చిన్నపిల్లలు విడిచి నేను విదేశాలు వెళ్ళిపోతున్నా అని బాధ అనిపించింది. డబ్బులు నా తండ్రి గారు సహాయం చేసి పడుతున్నా బయటకు తోసేశారు. 56,000 కట్టాలి ప్రభు, ఎక్కడి నుంచి కట్టగలను? నాకు ఎవరు అప్పిస్తారు? మాటలైతే ఆడతారు కానీ అప్పు ఎవరు ఇస్తారు? నా వయసు ఎంత? 22 సంవత్సరాలు కాబట్టి అప్పు ఇస్తాడండి. 23 సంవత్సరాలకి అప్పు ఎవరు? కనుక ప్రభు నేను కష్టమేమో అనుకొని నేను మా అప్పుడు డ్యూటీ చేసుకున్నాను. ఎవరు పంపించాలో ఆడుతూ రాజ్యం ఆడుతున్నాను, గొడవ ఆడుతున్నాను. 56,000 నుంచి ఆడేమాడంటే నీకు దండం పెడతాను నాయన, నాకు రూపాయి ఇవ్వద్దు. ఏంటి నువ్వు విదేశాలు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డబ్బులు పంపించు అన్నాడు. ఫ్రీ ఛాన్స్. రూపాయి కట్టుకుంటా విమానం ఎక్కుతున్నాను నేను. హల్లెలూయా. రూపాయి కట్టుకుంటా ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయినప్పుడు దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా దుబాయ్ ప్రాంతంలో 6 సంవత్సరాలు నేను పని చేస్తాను. 7వ సంవత్సరం వస్తుంది కదా, నీ పని చేస్తాను మాట ఇచ్చాను. ఇప్పుడు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఏమన్నాను? పాస్టర్ గారు వాళ్ళ పొలాలు 6 సంవత్సరాలు కష్టపడతాను ఆ బిడ్డల కోసం, 7వ సంవత్సరం నీ పని చేస్తానని చెప్పాను. వెళ్ళిన కాడి నుంచి నా యొక్క రూమ్లో శత్రువులు అందరూ 12 మందికి వండి పెట్టేవాడిని. నేను వంట కుక్కను. మీరు ఎవరు చేయబోతా పని నేను చేస్తున్నాను కదా. మన చర్చిలో వంట కుక్కలు ఎక్కువ మంది ఉన్నారు. నాకు ఆ పని తప్పింది. హల్లెలూయా. ఏమ్మా అందరూ వంట చేసిన వాళ్ళే. చాలా సంతోషకరమైన విషయం. 12 మందికి వండి పెడితే 12 మంది శత్రువులు అయిపోయారు నాకు. నన్ను చంపుతామన్నవాడు ఒకడు, తంతామన్నవాడు ఒకడు. ఈ చెవితో వింటే దుప్పడు మూసుకొని ఏడ్చేవాడిని. భయంగా బ్రతికేవాడిని. ఏంటి నా ఏరియా వాళ్ళే, గాజువాక ప్రాంత నివసిస్తలే, టౌన్లో ఉన్నవారే, నా తెలుగు వాళ్ళే, వాళ్ళ మధ్య నేను ఒక శత్రువులాగా ఉన్నాను ప్రభువా అని నేను దేవుడికి మోకరించడం మొదలుపెట్టాను. ఏంటి ఆయన దుష్టుల మధ్య రూములో చెడిపోవాలా? దగ్గర నేను బ్రతకలేదు. నాకు తెలియని దేశంలోకి వచ్చాను, ఎరగిన ప్రజల దగ్గరికి వచ్చాను. నా పక్కన ఉన్నవాడు మల్కాపూర్ నుంచి గాజువాక ప్రాంతంలో ఉన్నవాడు నేను పడుకొని ఉంటే అంటున్నాడు, ఇది బుర్ర ఎడగొట్టేస్తానంటున్నాడు. శుక్రవారం వస్తే రూమ్లో పడుకుంటే భయంగా ఉండేది నా జీవితం. కుట్టేస్తారేమో దుప్పటి ముడుచుకొని ఇచ్చేవాడిని. ప్రభుని ప్రార్థన చేసుకునేవాడిని, ఇచ్చేవాడిని. ఇలాగ 2 నెలలు అయింది. 3వ నెల డ్యూటీ చేసుకుని వచ్చి కిందన టవల్ వేసుకొని స్నానం చేసి ప్రార్థన చేసుకుంటే ఒక టీవీ ఆన్ చేసేవాడు, మరొకడు తాగేవాడు, మరొకడు పేకాట ఆడేవాడు. వీళ్ళు కోళ్ళకి ప్రార్థన చేసేవాళ్ళు, తిట్టేవారు ఒక పక్క నుంచి. ప్రభు కప్పు చెప్పేవాడు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4వ నెల డ్యూటీ నుంచి వచ్చా. నాకు ఎరగిన రీతిగా వాళ్ళ హృదయాలు మార్చాడు దేవుడు. వచ్చా, స్నానం చేశాను, కింద టవల్ వేసుకున్నాను, ప్రార్థన బైబిల్ పెట్టుకున్నాను, ప్రార్థన చేస్తాను. పాటలు వేసుకునేవాడు పాటలు ఆఫ్ చేస్తాడు, మందు తాగేవాడు మందు మూసుకున్నాడు, పేకాట ఆడేవాడు పేకాట బంద్ చేస్తాడు. వాళ్ళందరూ ఏమంటారు తెలుసండి, అన్నయ్య ప్రార్థన చేసుకుంటున్నారు రా, మనం కాల్ చేయకూడదు, బయటికి వెళ్ళిపోదాం. చెప్పండి కూడా దేవుడు భయపరచడం. శత్రువుల మధ్య నేను జీవించాను. ఒక పక్క మనోవేదన, బిడ్డల వదిలికి వచ్చా, భార్య వదిలికి వచ్చా. రెండో పక్క బాధ, సంపాదించకపోతే పెంచలేదు. దేవుడికి మాట ఇచ్చా. 6 సంవత్సరాలు అయింది. దేవుడికి మాట పక్కన పెట్టాను. జీతం పెరిగింది, కష్టపడతాను, 4 డబ్బులు సంపాదిస్తాను, నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాను అనుకున్నాను. వీసా రీతిలో చేసుకున్నాను. దేవుడు ఒక దర్శనం, ఒక వాక్షితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా సహోదరులు అంటున్నారు, నువ్వు భారతదేశం వెళ్తున్నావు కదా, బ్యాంక్ లోన్ ఇస్తే తీసుకుని వెళ్ళు. ఈ లోన్ తీసుకుని వెళ్తే నీ బిడ్డలకి బంగారము లేదా ఒక స్థలము కొని పడేస్తే రేపు పొద్దున పెళ్ళికి పనికి వస్తాంటే నేనేమన్నంటే
ఈ పరిశుద్ధమైన స్థలంలోంచి మాట్లాడుతున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు. దేవుడు నాతో రోజు మాట్లాడుతాడు ఏంటంటే, అందరికీ నేను చెప్తున్నాను, నేను భారతదేశం వెళ్తాను కానీ తిరిగి రాను అన్నా. వాళ్ళందరూ ఎందుకు రావు అన్నారు. నాకు ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంది, నేను రానని చెప్పాను. దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఏంటి పిచ్చోలాగా మాట్లాడుతున్నాను. జీతం పెరిగింది, లోన్ తీసుకునేది. నేను జీతం పెరిగింది, లోన్ తీసుకెళ్తాను, నేను రాను. నేను రాకపోతే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తాను. మిమ్మల్ని ఎవ్వరిని భారతదేశానికి పంపించిన మీకు లీవ్ డబ్బులు ఎవరు, విమానం టికెట్ డబ్బులు ఎవరు. నేను చెప్తున్నాను, నేను రాను, నాకు యాక్సిడెంట్ అవుతాను. అలాగే జరుగుతున్న దర్శనం ఇచ్చాడు దేవుడు. ఎలాగ యాక్సిడెంట్ అవుతుందో చూపించాడు దేవుడు. ఎప్పుడు పడలేని గాలి నా మీద పడింది. మొట్టమొదటిసారిగా నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. చాలా బాధ అనిపిస్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను. చలికాలంలో చెమట్లు కారిపోతున్నాను. ఇంత రాయి తీసుకొచ్చి బుర్ర మీద కుట్టినట్టు అయిపోయింది, ఇక్కడ కుట్టినట్టు అయిపోయింది. భయం వచ్చేసింది, నాకు చావు భయం వచ్చేసింది. వెంటనే మా అత్తగారు వచ్చి దిష్టి తీద్దామని ఈ దీపం తెచ్చాను. నేను అటువంటి నమ్మను, పక్కన పారేమన్నా. నమ్మలేదు. తెల్లవారు కూర్చొని ఉన్నాను, నిద్ర పట్టట్లేదు, ఆందోళన. పిల్లలు ఏంటి పరిస్థితి అనుకున్నాను. కరెక్ట్గా వారమైంది. ఎలాగ దర్శనం వచ్చిందో అలాగే జరిగింది. ఇక్కడ దెబ్బ తగిలింది, ఈ చేతి నరం పాడైపోయింది, ఇక్కడ 9 కుట్లు పడ్డాయి. నా పరిస్థితి మారిపోయింది, అధోగత అయిపోయింది. 2 సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను. 2 సార్లు ఆర్కే బీచ్, అందరికీ ఇష్టమైన ప్రదేశం. మొక్కజొన్నలతో తిన, ఐస్ క్రీములు తింటాం, ఒంటెల మీద ఎక్కుతాం, గుర్రాల మీద వెళ్తాం, చెట్టా పట్టాలు వేసుకుని తిరిగి సముద్ర ద్వారం దగ్గరికి వెళ్ళి నా పాదం అందులో పెట్టి నేను చచ్చిపోతానని నిర్ణయం చేసుకున్నాను. నా ఆత్మ మాట్లాడుతుంది, నీ వెనక 2 ఉన్నారు, 3 ఉన్నారు, నీ భార్య అని పిల్లలు. సరే ఒకసారి చూసి వస్తాను వెనక్కి వచ్చాను. నేను చూశాను, ఈరోజు కన్ఫర్మ్, ఈరోజు వెళ్ళిపోతాను, ఈరోజు చచ్చిపోతాను డిసైడ్ అయిపోయిన. రాత్రంతా పడుకోలేదు. తెల్లవారి ఇలా లేస్తున్నాను. ఒక ఫోన్ కాల్ సహోదరి పిలిచాడు, నువ్వు గేటు దగ్గర రా అన్నాడు. ఏడ్చుకుంటూ మలకాపు నుంచి కాకతీ గేటు వరకు నడుచుకొని వెళ్ళాను. ఏడ్చుకుంటూ చేతిలో ఎక్స్రే కాగితాలన్నీ ఉన్నాయి. హాస్పిటల్ ఖర్చు పెట్టాలి 12 లక్షలు. నా దగ్గర చిల్లి కావాలేదు. ఇవన్నీ పట్టుకెళ్ళి కాకతీ గేటుకి వెళ్ళి వచ్చాను. ఒక సహోదరుడు వచ్చిన చూశాడు, నన్ను కౌగులించుకున్నాడు, ఏడుస్తున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నాకు జన్మనిచ్చావు, నాకు భవిష్యత్తునిచ్చావు, నీ వల్ల నా భార్య బిడ్డలు ఈరోజు భోజనం చేస్తున్నాను అన్న. ఏంటంటే జీవితం అలాగ అయిపోయింది అన్నాడు. పట్టుకొని కౌగులించి ఏడ్చి, నువ్వు ఇక్కడే ఉండు, సాయంకాలం వరకు ఇక్కడ కూర్చో, నీకు దగ్గరికి వస్తానని ఒక డ్రాయింగ్ తీసుకుని వచ్చాడు. కాకతీ గేట్లు వచ్చాడు. ఈ జాబు నువ్వు చేయి అన్నాడంటే నేనా అన్న, నువ్వే అన్నాడంటే ఇళ్ళలో 12 రోజుల పని పూర్తి చేశాను. ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ తీసుకున్న 28 లక్షలకి ఆ పని తీసుకుని వేరే కాంట్రాక్ట్ అప్పు చెప్పాడు. గుడ్ ఫ్రైడే రోజు నన్ను కాపాడేవాడు మరణించాడు. కోటి అతని పేరు. చూడండి, అయినా నా జీవితం మార్చుకోలేదు, నా బుద్ధి మారలేదు, నా ఆలోచన మారలేదు. అంతా నష్టమే. సంపాదించింది పోయింది, బంగారం పోయింది, ధనం పోయింది, ఆరోగ్యం పోయింది. ఇక నా బ్రతుకు ఎందుకు అన్నప్పుడు ఒక సహోదరుడు అన్నాడు, నీకు సిగ్గుందా అన్నాడు. మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు ఒక దెబ్బ. మల్కాపురం మార్కెట్లో నడి రోడ్ల మధ్యన నిలబెట్టాడు ఒక్కరు. నాకు సిగ్గేసింది. దాన్ని నా బ్రతుకు అనుకున్నాను. ఈ ఆదివారం పద అంటే యారాడ తీసుకెళ్ళిపోయాడు. ఈ రూమ్ ఇదిగో, నాకు అద్దె కట్టద్దు, ఇందులో దేవుడు సేవ చేయన్నాడు. నా తండ్రి నాకు సపోర్ట్ చేయలేదండి, నా అన్నదమ్ములకు సపోర్ట్ చేయలేదండి. నేను ఎరగని వాడు నాకు సపోర్ట్ చేసాడు. దేవుడు సేవ చేయలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాడు. ఎర్రగని జనమును దేవుని లేఖనం చెప్తుంది. సేవ ప్రారంభించిన కానీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, కృంగిపోయిన దినాలు ఉన్నాయి, కృంగిపోయిన దినాలు. కానీ ఆనందముగా దేవుళ్ళు అవన్నీ ఆహ్వానిస్తానని ఆనందముగా సంతోషముగా దేవుళ్ళు ఉంటున్నాను. దేవుని పని తర్వాతే నా పని అనుకుంటానంటే ఇది ఈ హృదయంలోంచి ఒక నిర్ణయం తీసుకోవడం అనుకోండి. ఇంకా నేను దేన్ని ఇష్టపడలేక నేనేమనుకోనంటే సచ్చి గీంచుకున్నా సరే ఈ నూతన సంవత్సరంలో బట్టలు కొనుక్కోనుకోనంటే నా చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి.
ఒక జత బట్టలు కొనుక్కోను అంటే సాయంకాలం వెళ్ళినప్పుడు కూడా పని ఎంట్రీలోకి వెళ్ళాడు. వైట్ షర్ట్ 3 పెట్టాడు. మనసు ఊరుకోవట్లేదు. ఏంటన్నావు? బట్టలు కొనుక్కోను అన్నావు. బట్టల షాప్కి వచ్చే వాటిలో మనసు ఇంటికి వెళ్ళిపోయాడు. మాట దేవుడికి ఇవ్వండి, నాకు కాదు. మీ మాట నాకు కాదు ఇవ్వాల్సింది, దేవునికి ఇవ్వండి. దేవాది నీలో ఎలా బ్రతుకుతాను అయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను జీవిస్తాను. నేను చెప్పనా, కొత్త బట్టలు లేని ఆనందం, కొత్త స్వీట్లు లేని ఆనందం, కొత్త బంధువులు లేని ఆనందం, నూతనమైన దేవుడు ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు మనకి. హల్లెలూయా. బట్టలు లేకపోయినా నా బిడ్డలందరూ ఉన్నారు మన దగ్గర. సంతోషమా కాదా? చెప్పండి. బట్టలు లేకపోయినా మీరందరూ ఆత్మీయ బిడ్డలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు నా కోసం ఏడ్చిన వారే, నా కోసం ఏడ్చిన వారే. కన్నీని విడిచి ప్రార్థన చేస్తారు నా కోసం. సంఘం కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఈ బంధువుల కంట, అన్నదమ్ముల కంట, అక్క చెల్లుల కంట ఆత్మీయ జీవితం చాలా గొప్పది. నేర్చుకోండి. ఆత్మీయులు పలకరించడం నేర్చుకోండి. ఆత్మీయులు ప్రేమించడం నేర్చుకోండి. ఆత్మీయులు కొండములు చెప్పడం నేర్చుకోకండి. దేవునికి విరుద్ధంగా జీవిస్తారు. ఆత్మీయుడు అంటే సామాన్యుడు కాదు, దేవుని చేత రక్షించబడిన వాడు. వాళ్ళ మీద కొండలు చెప్పుకుంటే దేవుని కట్టులు ఏలిపెట్టలు అవుతారు. మీ చేతనైతే సహాయం చేయండి, మంచి చెప్పండి, కానీ చెడు ఎప్పుడు కూడా మాట్లాడకండి. చెడు మాట్లాడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. చెడు మాట్లాడి పరలోక రాజ్య ద్వారాలు మీ చేతులతో మీరే గడివేసుకోకండి. దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి. మంచి 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 చేసుకొని దేవుని నామాన్ని కనపరచండి. దేవుడు మిమ్మల్ని మనందరినీ కనపరుస్తాడు. చిన్న సంఘం పట్టుమని మన 50 మంది ఉన్న సంఘం, దేవునికి మహిమకరంగా నడుస్తున్న సంఘం, అనేక జనాలకు మాదిరికరంగా జరుగుతున్న సంఘం. ఇందాక జోసఫ్ గారు అంటున్నారు, అయ్యా ఎంత పెద్ద చర్చ్ ఉందండి, అక్కడ లైటింగ్ ఉంది అంతే, మిగతా ఏమి కనిపించదు కానీ మన సంఘంలో ప్రేమ ఉందండి, మన సంఘంలో ఆదరణ ఉంది, మన సంఘంలో ఆత్మీయత ఉంది, మన సంఘంలో ప్రార్థన ఉంది. దేవుడు కోరుకున్నది చెయ్యండి. దేవుడికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా? ప్రార్థన అంటే ఇష్టం, దేవుని మాట అంటే ఇష్టం. ఈ రెండు మీరు చేయండి. జీవితంలో మీరు పొందవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఒకవేళ పొందుకోకపోతే, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా కార్యము చేయలేదంటే, మీ కొరకు దేవుని నామన కార్యం చేయడమే ఉన్నాను ఇక్కడ. హల్లెలూయా. నా దేవునికి అవమానం తేనే ఉన్నాను, నా దేవుని మాట అనేవాడు నేను. కనుక దేవుడు ఏ కార్యం పట్ల చేయలేదో ఆ కార్యము నా ద్వారా మీరు చేయగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా నన్ను తీసుకెళ్తారు. ప్రియమైన వారలారా, వాగ్దానం తీసుకోవడం గొప్పతనం కాదు, వాగ్దానం బట్టి అనుసరించి నడవడం గొప్పతనం. అది అనుసరించి నడవగలిగినప్పుడే దేవుడు ఆస్వాదిస్తాడు. అబ్రహాముని సారాను దేవుడు ఆస్వాదించాడు, కానీ వాళ్ళ బంధువులు ఆస్వాదించలేదు, తన ధనం ఆస్వాదించలేదు, తన సంపాదన ఆస్వాదించలేదు, గొర్రె మేక మందులు ఆస్వాదించలేదు. దేవుడు మాట ఒక్కడు ఏది ఆజ్ఞ పాటించాడో, ఏది మాట చెప్తే దేవుడు ఆలకించాడో ఆ మాటే అబ్రహాముని ఈరోజు కోట్లాది జనాంగం తండ్రిగా తయారు చేసింది. అటువంటి ఆలోచన కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించినగాక. మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరినీ కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ సమయం అందు చక్కని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాన్ని, ప్రతి వాగ్దానం మీ జీవితంలో ఫలించాలని మేము ఏడుస్తాం. మాకు భోజనం పెట్టలేదు కాను, మమ్మల్ని పలకరించలేదు మేము అనం. ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించాలని అనుదినం కూడా ప్రార్థన చేస్తుంటాం. కనుక తీసుకునే వాగ్దానాన్ని, ఇది కాగితం అని తీసుకోకుండా దేవుని మాటను తీసుకోండి, మీ బైబిల్లో పెట్టుకోండి. తెల్లవారి లెగ్గానే వాగ్దానం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఈ కార్యక్రమాలు చేసుకోండి. మర్చిపోవద్దు. ఇది తీసుకెళ్ళి వచ్చే సంవత్సరం తీసుకున్న వాగ్దానాన్ని జమ చేయాలి. కొత్త రూలు పెడుతున్నాను నేను. వచ్చే సంవత్సరం వాగ్దానాలు అడుగుతాను మేము అందరం, అవి నాకు జీవించాలి. పోయిందండి, నలిగిపోయిందండి, సిరిగిపోయింది అనకండి. పెళ్ళప్పుడు అత్తగారు ఉంగరం పెడితే జాగ్రత్తగా దాచుకొని మా ఆషాఢ మాసం పెట్టి మేము ఇప్పటికీ చెప్పుకుంటాను. మరి వాగ్దానం ఎందుకు దాచుకోలేకపోతాం? బంగారం దాచుకోగలం, వస్త్రము దాచుకోగలం, వాగ్దానం దాచుకోలేమా? ఏమా? ఈ సేరెట్టారంటే పాస్టర్ గారు దాచుకుంటారు జాగ్రత్త. ఏమా? అవునా కదా? అవునా కదా? మా అమ్మాయి సేరుకున్నదాన్ని బీరులో దాచుకున్న తల్లులు ఉన్నారు. నా కూతురి బట్ట కొన దాచుకున్న తల్లులు ఉన్నారు.
మీరు వాగ్దానం ఎందుకు దాచుకోలేకపోతారా? మా దేవుడిచ్చింది ఇది కాగితం కాదు, దేవుని మాట. ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించాలని మన మధ్య ఉన్న సహోదరి రోజా కుమారి గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మనం ఈ కార్యక్రమం తీసుకెళ్ళాం. ఒకరు వచ్చి ఈ వాగ్దానాన్ని మీరు తీసుకోండి.